బోయింగ్ స్టార్లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలోనే జరగబోయే ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు. బ్యాలెట్ కోసం తమ అభ్యర్థనను కిందకు పంపించామని, అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కీలక కర్తవ్యమని, మా ఈ విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుందని విల్మోర్ వెల్లడించారు. అనంతరం సునీత మాట్లాడారు. ఓటు మా బాధ్యత, అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. కాగా అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి కాదు. 1977 నుంచి నాసా తమ వ్యోమగాములకు ఈ అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను వినియోగిస్తోంది. ఈ ప్రక్రియ అంతా కాస్త క్లిష్టమే అయినప్పటికీ నాసా దాన్ని కొనసాగిస్తోంది. తొలుత ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలతో అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు. అక్కడ వ్యోమగాములు వాటిలో వివరాలను రాసి మళ్లీ భూమి మీదకు పంపిస్తారు. పారదర్శకత కోసం ఎన్క్రిప్షన్ పద్ధతిలో బ్యాలెట్లను హ్యూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్ సెంటర్ కు పంపిస్తారు. అక్కడి నుంచి వాటిని ఆయా రాష్ట్రాల్లోని కౌంటీ క్లర్కులకు పంపించి ప్రాసెస్ చేయిస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన న్యూస్ కాన్ఫరెన్స్ లో సునీత విల్మోర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం కష్టమే అయినప్పటికీ ఇది తమకు హ్యాపీ ప్లేస్ అని సునీత తెలిపారు.